ఎందుకంటే అది పేపర్ కాబట్టి తడిచిపోయింది కాబట్టి. సెకండ్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఇంకొక పేపర్ తీసుకొని దాన్ని దాని లోపల కవర్ చేయాలి. ఇప్పుడు సిమెంట్ ఇసుక అన్నం తీసుకొని మనం మిక్చర్ అంతా కలుపుకొని ఆ కలుపుకున్న మిక్చర్లో వచ్చేటప్పటికి తీసుకొచ్చి మనం తీసుకున్నటువంటి కార్డ్బోర్డ్ బాక్స్ కలుపుకున్న మిక్చర్ అంతా కూడా దాంట్లో పోయాలి. దీనికి 2 కప్స్ ఆఫ్ ఇసుకకి 1 కప్ ఆఫ్ సిమెంట్ తీసుకొని వాటర్ తీసుకొని కొంచెం పలుచగానే తీసుకొని మరీ మెత్తగా తీసుకొని అవసరం లేదు. మనకి దొరికిన పర్లా కొంచెం అట్లట్లనే సెట్ అయిపోతుంది. మనం ఇంట్లో చూసుకునే ఫాస్ట్ బిహేవ్ అవుతాయి కదా. ఏదైనా కొంచెం ఇంప్లిమెంటెడ్గా ఏం చేసేయాలి, ప్లాన్తో స్టార్ట్ చేయాలి. ప్లాన్ చేయడం కోసం ప్లాన్ స్టాండ్ని రెడీ చేసుకోవాలి. ఈ ప్లాన్ స్టాండ్లో ఒక ప్లాంట్ అనేది ఫిక్స్ చేయాలి. ఏం ప్లాంట్ ఫిక్స్ చేసుకోవాలనేది మీరే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఏ ప్లాంట్ అయితే బాగుంటుంది, ఎలాంటి ప్లాంట్ ఫిక్స్ చేద్దాం. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎలా వస్తుందో డే 2లో మీకు ఎలా రాబోతుందో ఆ ప్లాంట్ ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇది కార్డ్బోర్డ్ బాక్స్ నాకు తీసుకున్నా, దాంట్లో లోపల ఇంకో కార్డ్బోర్డ్ బాక్స్ కట్ చేసి దాంట్లో మనం పెట్టామంటే అప్పుడు మనకు ఒక షేప్ వస్తుంది. లేదా ఆ కార్డ్ బాక్స్లో మొత్తం పోసేసామంటే అది మొత్తం ఫుల్ అయిపోయింది కాబట్టి దాంట్లో మనం పోసుకొని దాని లోపల కొంచెం మట్టి అనేది ఫిల్ చేయాలి. మట్టి ఆర్ ఇసుక ఆర్ సంథింగ్ మీకు ఏది అవైలబిలిటీ ఉంటుంది. నేనైతే మట్టి ఉంది నా దగ్గర, చాలా మట్టి, చెట్లు వేసే మట్టి. ఒకేసారి ఆ చెట్లు వేసే మట్టి కూడా పెట్టేసాను అన్నమాట దీని లోపల. అప్పుడేమవుతుందంటే ఇంకా బయటికి రాదు కదా, అప్పుడు ఇసుక మిక్చర్ అనేది బయటకు రాకుండా లోపలే ఉండిపోతుంది. అప్పుడు మనకు ఒక షేప్ అనేది కరెక్ట్గా తయారవుతుంది. ఆ షేప్ మనం తయారు చేసుకోవడానికి మనం ఎగ్జాక్ట్గా ఎలా చేయాలనేది మనం అనుకున్న షేప్కి మనకు వస్తున్న అవుట్పుట్కి ఎంతవరకు సెట్ అవుతుందని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. దానికోసం నేను ఇట్లాగా సెట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ అవుట్పుట్ని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా డైరెక్ట్గా సెట్ చేసి ఇట్లా ఇసుకంతా మట్టి అంతా మొత్తం ఆ మిక్చర్ అంతా దాంట్లో పోస్తుంటే అబ్బాబ్బా చేతి గ్లౌజ్ వేసుకొని ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. అనవసరంగా చేతి